ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కతీరా గోంద్ అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాము. దీన్ని మనం ఎక్కడ వాడతాము, ఎలా వాడతాము, ఎప్పుడు వాడాలి అనేటటువంటి విషయాలు, దీంతో ఏ విధంగా మనము తినడానికి కానీ త్రాగడానికి కానీ పదార్థాలు ఎలా వాడతారనేది చూసుకుందాము. ముందుగా దీని యొక్క నేచర్ అనేది, అంటే దీని యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఇది గమనించిన విధంగా దీన్ని మనము గోంద్ కతీరా అని అంటాము. గోంద్ కతీరా అని అంటాము. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి గోంద్ అని వస్తుంది, రెండవది గోంద్ కతీరా. గోంద్ అనేది తుమ్మ జిగురు నుంచి వస్తుంది. తర్వాత మనకి ఇది వచ్చేసి ఆల్మండ్ జిగురు అని అంటారు అన్నమాట. ఈ జిగురు యొక్క ఉపయోగాలు తీసుకుంటే జనరల్గా మోకాళ్ళ నొప్పులు, అంటే మోకాళ్ళలో మనకు జిగురు తగ్గినప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అలా రాకుండానే ముందుగానే మనము దీన్ని అప్పుడప్పుడు మనము సేవనం ద్వారా కానీ లేదా రెసిపీస్ ద్వారా కానీ తీసుకుంటూ ఉంటే ఇక రోగం అంటే ఆ మోకాళ్ళ నొప్పులు అనేటివి రాకుండా నివారించబడుతుంది. ఏదైనా ఒక రోగము మనము రాకుండా నివారించుకోవాలి. వచ్చాక దాన్ని మనం ఏం చేయలేము. దీన్ని చూడండి, నేను కేవలము కొన్నింటిని మాత్రమే ఇలా తీసుకున్నాను. కొన్నింటిని తీసుకొని ఒక కప్పులో వేసి నైట్ అంతా నానబెడితే ఈ విధంగా తయారైంది. ఈ విధంగా మనకు ఒక జెల్లు లాగా వస్తుంది. చూడండి, ఒక జెల్లు లాగా తయారవుతుంది. ఇది ఆల్మండ్ జిగురు అంటాం. ఇలా గోంద్ కతీరా ఇలా వస్తే దీన్ని గోంద్ కతీరా అంటాం. కొన్ని ఉన్నాయన్నమాట మనకి. ఇలాంటిది ఇంకొక రూపం ఉందన్నాను కదా, గోంద్ అనేది. అది నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది, ఈ విధంగా రాదు. కానీ రెండింటి యొక్క ఉపయోగాలు అయితే ఉన్నాయి, రెండింటిని మనం వాడవచ్చు. ఇది వచ్చేసి మనకి జనరల్గా బయట సూపర్ మార్కెట్స్లో కూడా ఈ గోంద్ కతీరా అనేది ఈ మధ్య అమ్ముతూ ఉన్నారు. లేదు అంటే మనకు ఆయుర్వేదం షాపుల్లో, అంటే బాలింత సామాన్లు ఇవి అమ్ముతూ ఉంటారు కదా, అటువంటి బజార్ అంగళ్ళలో కూడా ఈ గోంద్ కతీరా అనేది దొరుకుతుంది. మనం అక్కడి నుంచి తీసుకొని రా చేశాను. అంటే ఇది మనకు వేసవి కాలంలో ఈ కతీరా అనేది చాలా, అంటే మనకు కూలెంట్గా పనిచేస్తుంది. మన బాడీకి ఇది కూలెంట్గా పనిచేస్తుంది. దీంతో పాటు నేను ఏం చేశాను, సబ్జా గింజలు కూడా నానబెట్టాను. ఇవి సబ్జా గింజలు. వీటిని మనం ఏం చేస్తున్నానంటే సేవనం ద్వారా మనం సేవించవచ్చు అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి సుగంధి వేర్ల యొక్క జ్యూసు. సుగంధి వేర్లు, దీన్నే మనం నన్నారి అని కూడా పిలుస్తాము. ఇక్కడ దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ జెల్లుని ఒక 2 స్పూన్ల జెల్లుని మనం ఇందులో యాడ్ చేయాలి. తర్వాత 1 స్పూన్ సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని మనం ఏం చేయాలి, ఈ జ్యూస్ని మనము కలిపేసుకొని తాగేయడం ద్వారా మనకు మంచి లాభం అనేది సమ్మర్ సీజన్లో కలుగుతుంది. ఎవరైనా కూడా 60 లోపల ఉన్నటువంటి ఏజ్ 60 లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని తాగవచ్చు. తర్వాత ఇది మోసంబి జ్యూసు. ఇప్పుడే మోసంబి కాయలను పిండేసి పెట్టుకున్నాను. ఇందులో కూడా మనం 1 స్పూన్ జెల్లీని తీసుకుని 1 స్పూన్ సబ్జా గింజల్ని యాడ్ చేయడం ద్వారా ఇది కూడా మనకి అంటే అందుబాటులో ఆ రోజు మన ఇంట్లో ఏముంటే ఆ జ్యూస్తో మనము ఇలా కలుపుకొని ఇది కూడా మనకు తాగడానికి రెడీగా ఉంది. లేదు ఇంత మేము ఈ జ్యూసెస్ ఇవన్నీ కూడా లేవు మా ఇంట్లో అన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఇది కేవలము చూడండి, ఇక్కడ మనకు కలకండ వేసినటువంటి నీళ్లు మాత్రమే ఇవి. ఇందులో కలకండ కరిగించినాను. దీంట్లో కూడా మనం ఏం చేయవచ్చు, ఈ జెల్ అనేది 1 స్పూన్ జెల్లు వేసి, తర్వాత ఇందులో కూడా 1 స్పూన్ వచ్చేసి సబ్జా గింజలు నానబెట్టినవి వేసినాను. సో ఇది కూడా కలుపుకొని మనం జ్యూస్ సేవించడం ద్వారా మనకు సమ్మర్ సీజన్లో మాత్రం ఇది చాలా మంచి బాడీ కూలెంట్గా మాత్రం బాగా పనిచేస్తుందండి ఇది. సో ఈ విధంగా ట్రై చేయండి గోంద్ కతీరాను. తర్వాత బాలింతలకు మనము రెండవ రెసిపీ వచ్చేసి, బాలింతలకు ఏం చేస్తాము అంటే వాళ్ళకు నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా ఉండడం కోసం కూడా ఈ గోంద్ లడ్డు అనేది ఇస్తూ ఉంటాము. ఈ గోంద్ లడ్డూను మనం ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం మనము. దీనికి కావలసినటువంటి పదార్థాలను చూస్తాము. సో ఇవి జ్యూసెస్ అన్ని పక్కన పెట్టేసి, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు గోంద్ కతీరా, తర్వాత వచ్చేసి బెల్లము. బెల్లం ఎంత తీసుకోవాలి అంటే
నేను ఇక్కడ 1 గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను. ఈ 1 గ్లాసు ఉద్దిపప్పుకు సుమారుగా 2 గ్లాసులటువంటి బెల్లం పడుతుంది. ఈ పౌడరు 2 గ్లాసుల పౌడర్ మనం తీసుకోవాలి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. దీనికి టేస్ట్ కోసమని ఇలాచీ కూడా వాడాలి. ఏ స్వీట్ చేసినా కూడా ఇలాచీ అనేది వాడతాము. తర్వాత ఈ కతీరాను మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యిని తీసుకున్నాను. ఇందులోనే మిగిలిన పదార్థాలను కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ గోంద కతీరా అయితే డైరెక్ట్గా మనము నూనెలో వేపుడు చేయాలి, అంటే వేయించుకోవాలి. కానీ కతీరా అనేది ఉంది, గోంద అనేది ఉంది కదా, తుమ్మ చిగురు నుంచి వచ్చేది అనేది. సో దాన్నైతే మనము ఊరికే నెయ్యి వేసి వేయించుకుంటే అది తొందరగా వేగిపోతుంది. కానీ ఈ జిగురు మాత్రం తొందరగా వేగదు, కాబట్టి దీన్ని మనము డీప్ ఫ్రై చేయాల్సిందేదే. జర్వేలు బంద్ చూడండి. నూనె మనకు ఇది నెయ్యి వేడెక్కింది. సో వేడెక్కినాక ఇలా కొన్ని నేను వేసుకుంటూ ఉన్నాను. సో ఈ కతీరాన్ని మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేయాలి కతీరాని. ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి కతీరా అంతా కూడా వేయించుకునే వరకు మనం కాస్త వెయిట్ చేస్తాం. చూడండి, అంతా మనము నెయ్యిలో వేయించుకున్నాక డీప్ ఫ్రై చేశాక ఈ విధంగా కలర్ అనేది మారుతుంది మనకి. ఇది టేస్ట్ కూడా నెయ్యిలో వేయించింది చాలా బాగుంటుంది. తిన్నప్పుడు ఇలా వస్తుంది సౌండ్. తర్వాత జిడ్డుగా ఉంటుంది. దీన్ని మనం ఏమని అంటాము అంటే డిక్కు, అంటు అనే పేర్లతో కూడా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. సో ఇప్పుడు దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటూ ఉన్నాను. ఇదే నెయ్యిలోనే నెయ్యి అంతా మిగిలినంతా తీసేసి పక్కకు. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేగాక ఇప్పుడు ఉద్దిపప్పును వేయించుకున్నాము. దీనికి కూడా కాస్త నెయ్యి వేసి వేయించుకుంటే సరిపోతుంది. నెయ్యి అలాగే ఉంది, అసలు దీనికి ఏం ఎక్కువ పట్టదు మనకి. ఇది ఉద్దిపప్పు కూడా ఈ విధంగా దూరగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా నీటిలో వేసి వేయించుకుంటూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుంది ఉద్దిపప్పుకి. తర్వాత ఈ పదార్థాలన్నింటినీ కూడా నేను ఏ విధంగా మీకు మిక్సీ పట్టాలో చూపిస్తాను. ముందుగా నేను మిక్సీ జార్లో ఉద్దిపప్పు వేయించుకున్నా. తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి ఇలాచీని యాడ్ చేస్తున్నాను. ఇది మనం ముందుగా మిక్సీ పట్టాలి. తర్వాత చూడండి, ఇది మెత్తని పౌడర్ లాగా తయారయ్యాక ఇందులో నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లంతో కూడా ఫస్ట్ ఒక రౌండ్ మనం మిక్సీ తిప్పాలి. తర్వాత తక్కిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని కూడా మనం మిక్సీ తీసేసి ఈ పౌడర్ని పక్కకు తీసేసి ఇందులోనే నేను ఈ డ్రై ఫ్రూట్స్లో గోడంబిని, తర్వాత ఈ గిట్టును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కలిపినాక ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. సో ఈ మిక్సీ అంతా అయిపోయాక ఈ పౌడర్ ఇలా వస్తుంది మనకి. ఇందులో మనం ఈ ద్రాక్ష మిగిలిందే, డ్రై ఫ్రూట్స్లో మిగిలినటువంటి ద్రాక్ష, తర్వాత ఇంకాస్త నెయ్యిని కలుపుదాము, ఎందుకంటే ఉండలు చేయడానికి బాగా వస్తుంది. సో దీనంతా కలుపుకొని ఉండలు తయారు చేస్తాము.
చూడండి, ఈ గోంక లడ్డు అనేది రెడీ అయ్యింది. ఒకవేళ మీకు ఉండలు కట్టడానికి రాకపోతే కొన్ని పాలను వేడి చేసి చల్లారిన పాలను కలిపి కూడా మనము ఉండగా తయారు చేసుకోవచ్చు. సో ఈ లడ్డూని మనము పరగడుపున ఎవరైనా సరే, బాలింతలే అని కాదు, ఎవరైనా సరే పరగడుపున మనము ఒక ఉండ కానీ లేదా సగం ఉండ కానీ సైజుని బట్టి మనం తీసుకున్నాం అనుకోండి, మనకు కీళ్ళ నొప్పులు, తర్వాత మోకాల నొప్పులు, వీటి నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.